సునీతక్క వ్లాగ్స్. ఇటొచ్చేసి మనకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ గారి విగ్రహం చూసిర్రు కదా. ఇది వచ్చేసి గౌడ సంఘం అనమాట. గౌడ సంఘం చూడండి, ఇది మనకు యాదగిరిగుట్ట కన్స్ట్రక్షన్ టైంలో మొత్తం డౌన్ అయిపోయిందంట. ఫస్ట్ అయితే పైకే మంచిగానే కట్టిరంట. ఇంకా నేను ఎప్పుడు రెగ్యులర్గా నార్మల్గా ఉండడానికి స్టే చేయడానికి వస్తే మాత్రమే గౌడ సంఘం బుక్ చేయించుకొని వచ్చేస్తా. ఇది మా మామయ్య, మా చిన్న మామయ్య బుక్ చేస్తాడు రూము. ఇంకా మెంబర్షిప్ ఉందన్నమాట. దానికోసం అనేసి మామయ్యని బుక్ చేయమంటే చేసేస్తాడు. బుక్ చేస్తే ఇంకా మేము ఇక్కడనే ఉంటాం. ఎప్పుడన్నా అనుకోకుండా ఎమర్జెన్సీలు వస్తేనే బయట ఉంటాం అనమాట. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెము మనకు టీ కాఫీ తాగడానికి ఇక్కడ పక్కననే అందులోనే ఉందన్నమాట, గౌడ సంఘం లోపలనే. ఇంకా అక్కడికి వెళ్ళేసేసి మా డాడీ, మా ఆయన కలిసి ఇద్దరు వచ్చేసి పొద్దున్నే వచ్చి టీ తాగేసేసారు. తాగి మళ్ళీ బాగుంది కదా లోపల, మనకి ఇంకా లాంగ్ వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇంకా లోపలనే ఉంది, అక్కడనే సైడ్ దాంట్లోనే గౌడ సంఘం లోపలనే. ఇంకా మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది మనకు ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత పెద్ద హాల్ ఉంది. హాల్ తర్వాత మనకు ఇది మనం రిసెప్షన్ కూడా ఉందన్నమాట. హాల్ లోపల మనం బుక్ చేసుకోవాలంటే నార్మల్గా మనం బుక్ చేసుకుంటే 1200 అంట, లేకపోతే మంచి మెంబర్షిప్ ఉన్న వాళ్ళు బుక్ చేస్తేనేమో 500 అంట. ఇది హాల్ వచ్చేసి గౌడ సంఘం ఎంట్రన్స్ లోనే ఇది చూడండి. ఫోటో నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఫోటో. ఇంకా ఇది స్టార్ట్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరే ఉంది. మన గౌడ సంఘం వాళ్ళకి ఇది ఒకటి హెల్ప్ అనుకోవాలి. ఎందుకంటే బయట రూమ్స్ నార్మల్గా మేము ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే 2500 రూమ్స్ తెలుసా, అసలు తక్కువ ఉండవు. ఇంకా మనకు కంపల్సరీగా ఏసీ కావాలంటేనేమో 2500, నాన్ ఏసీ అయితే 1500లో వచ్చేస్తుంది. కానీ ఇంకా ఫుల్ ఇప్పుడు పబ్లిక్ గుళ్ళ కాడైనా కానీ చాలా పబ్లిక్ ఉంటారు. అసలు ఎంత పబ్లిక్, అసలు ఏ గుడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళ ఇళ్ళ కన్నా ఫస్ట్ గుళ్ళలోనే ఉంటుర్రేమో అందరూ. అందరు మనలాగానే అనుకుంటుర్రేమో. అందే ఇంకా నేను ఇప్పుడే వచ్చేసి ఇంకా మళ్ళీ నేను కొంచెం లేట్ అయింది వచ్చేవరకి. వచ్చి ఇంకా ఫోటో దిగిననమాట. దిగిన తర్వాత మనం ఇక రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ మేము వెళ్ళింది ఏంటంటే యాదగిరిగుట్ట నుంచి వరంగల్ వెళ్తున్నాం. ఇంకా నేను ఫస్ట్ టైం వరంగల్ వెళ్తున్నా. నేను ఇంతవరకు వరంగల్ ట్రిప్పు చేయలేననమాట. నేను ఎక్కడెక్కడనో తిరిగి వచ్చినా కానీ పక్కనున్న వరంగల్ వెళ్ళలేకపోయినా. అసలు ఎందుకు వెళ్ళలేనంటే ఇంకా నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్, భద్రకాళి టెంపుల్ వెళ్ళాలి అనేసి. ఎప్పటి నుండో ఎన్ని ఇయర్స్ నుంచో అనుకుంటున్నా, ఇప్పటికి కుదిరింది. సరే ఇంకా మా ఆయనకు హాలిడే అన్నీ కలిసి వచ్చినాయి. సరే వెళ్దాం అనేసి అప్పటిదప్పుడు అనుకొని ఇంకా మా డాడీ కూడా వచ్చినుండే అనమాట అనుకోకుండా. వస్తే సరే వెళ్దాం అనేసి ఇంకెళ్ళినాము. వెళ్ళి ఇంకా ఇది వచ్చేసి మనం భద్రకాళి టెంపుల్. భద్రకాళి టెంపుల్ దగ్గర ఇది 400 అంట. అయితే మేము ఫస్ట్ టైం వచ్చినాం కదా, ఫస్ట్ నేను అది గల్లలు వేసేద్దాంలే అని అంటే మా ఆయన వద్దు, ఏం కాదు ఫస్ట్ టైం వచ్చినాం కదా, ఆయన సెంటిమెంట్ ఇట్లాంటివి పెట్టాలంటే మహారాజ్ అనమాట. ఇంకా సరే అనేసి 400 తీసుకొని అవన్నీ దండిచ్చిర్రు. ఒక కొబ్బరికాయ ఇచ్చిర్రు, కొన్ని 4 గాజులు ఇచ్చిర్రు, తమలపాకులు 2, పసుపు కుంకుమ ఇచ్చిరనమాట. అలా ఇంకా తీసుకొని వెళ్ళినాము. వెళ్ళి తొందరనే మేము యాదగిరిగుట్ట నుంచి 7:00 వెళ్ళినాము. ఇక్కడికి వచ్చే వరకు 9:30 అయ్యింది. ఇంకా మేము వెళ్తున్నాము. ఇది సమ్మర్ కోసం అనుకుంటా, అన్నీ ఎండాకాలం అనేసి ఇవన్నీ తడకలేసారంట. లేకపోతే నార్మల్ టైం ఉండవు అని అన్నారు. మరి ఏమో నాకు తెలియదు. పక్కన వాళ్ళు అంటారు అనమాట, ఓ చాలా ఎండలు ఉన్నాయని, ఎండలకు వేస్తామమ్మా అనేసి అన్నారు. తర్వాత మనం వెళ్ళంగానే ఎంట్రన్స్లోనే గోశాల ఉంటుంది అనమాట. ఇట్లా కట్టేసేసారు. ఇంకా మామూలు టైంలో గడ్డి పెడతారంట, గడ్డి ఇస్తారంట. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు అనమాట. మేము వెళ్ళినప్పుడు పొద్దున వెళ్ళినాం కదా, ఇంకెవ్వరు లేరు. ఇంకా అందుకని ఒక రౌండ్ చేయాలి అని అంటే మా నాన్న నాకు బుట్టి ఏమంటే ఇస్తలేడు. వద్దు నేనే పట్టుకుంటా అని పట్టుకుండా అనమాట. సరేలే ఇక ఆయన ఎందుకు కాదనాలి అనేసి వదిలేసి ఇచ్చేసిన, పట్టుకోండు. ఇంకా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత చూసిరా భారతీయుడు ఎట్లా తయారయ్యాడో, తెల్లగా మంచిగా మెరుస్తున్నాయి ఎంటికలు. వెళ్ళినాము. వెళ్ళి ఇంకా మంచిగా కొంచెం దర్శనం అయితే ఈజీగానే అయింది భద్రకాళిలా. మంచిగా అనిపించింది. నేను భద్రకాళి టెంపుల్ ఫస్ట్ టైం చూసిన. అసలు వరంగలే ఫస్ట్ టైం నేను చూడడం. అసలు ఇది పెద్ద ఆశ్చర్యం చాలా మందికి. ఎందుకంటే నేను వరంగల్ ఒక్కటే, నేను చాలా తిరిగి వచ్చిన. ఆల్మోస్ట్ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అయిపోయినాయి కానీ దగ్గర వచ్చినాయి. కానీ ఈ వరంగల్ అనేది ఎందుకు రాలేనో నాకే అర్థం కాలే. తర్వాత వినాయకుడి గుడి అయితే చాలా బాగుంది. ఆ రోజు సంకట చతుర్దశి. నేను ఇంట్లో పూజ చేసుకుంటా.
హైలైట్ ఏందంటే ఫీల్ అయినానన్నమాట. అరే! ఈరోజు ఆడికెళ్ళంగానే అరే! ఈరోజు సంకట చతుర్దశి గదా! వినాయకుడిది. అబ్బా! అదొక పాజిటివ్ తీసుకున్నానన్నమాట. అమ్మా! అనేసేసి వినాయకుడి దర్శనం అయిందా అనేసేసి. మళ్ళీ తర్వాత ఇక్కడొచ్చేసి ఎంట్రన్స్‌లోనే దీపాలు పెడుతుర్రు, వెలిగిస్తుర్రు. సరేలే ఇగ మార్నింగ్ మార్నింగ్ గదా! ఫ్రెష్‌గా ఉన్నాం గదా! అనేసేసి దీపం వెలిగిద్దాం అనేసేసి దీపం వెలిగించిన. వెలిగించిన తర్వాత ఇంకా లోపలికెళ్దామంటే టికెట్ ఉంటదంట నార్మల్‌గా. కుంకుమార్చన ఉంది. నార్మల్‌గా దర్శనానికి టికెటు ఇంకా ఓపెన్ జేయలేము అని అన్నారు అడిగితే. సరే లైన్ గూడా చిన్నగుంది గదా! అనేసేసి ఏమంత పబ్లిక్ లేరు. మేము మార్నింగ్ 9:30 వరకు ఎళ్ళిపోయినాం గదా! పబ్లిక్ లేరనమాట. అందుకని ఇంకా మేము నార్మల్‌గానే ఎళ్ళినాము. ఇది అమ్మవారికి ఎదురుంగా అనమాట. గజస్తంభము పక్కన చూడండి అమ్మవారు 2 గుడ్లు ఇంత ఇంత పెట్టుకొని ఎంత బాగుందో అసలు. 2 కళ్ళు సరిపోలేవు. హైలైట్ ఏందంటే మేమెళ్ళే టైంకి హారతిస్తుర్రు. హారతి దొరకడం మామూలు విషయం గాదు గదా! అసలు నాకు అది మంచిగా అనిపిచ్చింది. హ్యాపీగా ఫీల్ అయినాననమాట. అబ్బా! హారతి ఇచ్చే టైంకొచ్చినామా అనిపిచ్చింది. హారతి బాగా ఇచ్చిర్రాడ. చాలా బాగా అనిపిచ్చింది. హారతి ఇచ్చే టైంకెళ్ళాం. అక్కడ దర్శనం జేసుకొని ఎళ్ళినామనమాట. నాకు భద్రకాళిలా నచ్చిందేందంటే, బొట్టు పెడతారు గదా! తిలకం ఇట్లా, అది చాలా ఇష్టం. ఎవ్వరు పెట్టుకున్న అబ్బా! బొట్టు ఎంత బా అని అనిపిచ్చింది. ఈజీగా పెట్టేసేసిండు పంతులు. మంచిగా అనిపిచ్చింది నాకు ఆ బొట్టు పెట్టడం. ఆహ్, నాకు చాలా బాగా అనిపిచ్చింది. పక్కన చూడండి ఇవన్నీ పాత కట్టడాలు. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎట్లుందో. తర్వాత వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుడనమాట. ఇది గూడా బావుంది. అన్నీ ఇవి రాయి పైనే చెక్కిర్రు. ఇప్పటియి అయితే కావివి. కాకతీయుల కాలం నాటివి అని అంటారు గదా! వరంగల్ మొత్తము అప్పటివే. ఇంకా ఇంకా ఇవన్నీ మెయిను ఈ టెంపుల్స్ వరంగల్‌ల ఇంకా ఆహ్, టెంపుల్స్ అన్నీ కాకతీయుల కాలం నాటివే. ఇది వచ్చేసి బయట. ఇది మొత్తం.